హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వే కావాలి ఏడో భాగాన్ని వినేద్దాం. గుడ్. బట్ వాళ్ళిప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. నీకు వాళ్ళ తోడు అవసరమైనప్పుడు నీ ముందుకొస్తారు. నీకిప్పుడు నిజం చెప్పాలి అనుకున్నాను కానీ నేను మాత్రం ఇప్పుడే నోరు మెదపకూడదు. నీకు నేను నిజం చెప్పిన రోజే నీతో ఉండే చివరి రోజవుతుందని అనిపిస్తుంది అని బాధగా మనసులో అనుకుంటూ గట్టిగా గాలి పీల్చి వదిలి, పర్లేదు, అప్పటికీ నీకు నా మీద ప్రేమ కలిగితే నీతోనే ఉంటాను, లేదా నీకు నిజం చెప్పి శాశ్వతంగా దూరం అయిపోతాను అని భారంగా మనసులో అనుకుంటూ ఉంటాడు మహా. ఏంటి మహా సైలెంట్గా ఉన్నావు? వెతికి తీసుకుని వస్తావా లేదా అని కంగారుగా అంటుంది నిషిత మిర్రర్లో నుంచి ఆశగా మహా వైపు చూస్తూ. నవ్వు తెచ్చి పెట్టుకుంటూ తప్పకుండా అని అంటాడు మహా కావాలని గట్టిగా హార్న్ కొడుతూ. ఇషిత ఏదో చెప్పబోయి కూడా అప్పుడే తన మీద వర్షపు చినుకులు పడడంతో ఆ తొలకరి జల్లుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తను చెప్పాలి అనుకున్నది మర్చిపోయి కొంచెం దగ్గరలో బస్టాప్ ఉండడం చూసి, ఇష్కి, వర్షం ఇప్పుడే తగ్గేలా లేదు, కొంచెంసేపు బస్టాండ్లో ఉండి వెళ్దామా అని అంటాడు మహా స్పీడ్ తగ్గించి స్లోగా డ్రైవ్ చేస్తూ. ఎందుకు? ఇలానే బాగుంది అని అంటూ వర్షాన్ని ఆస్వాదిస్తూ మధ్య మధ్యలో మహా మీద నీళ్లు చల్లుతుంది ఇషిత నవ్వుతూ. హే ఇష్కి, నేను కూడా ఆల్రెడీ తలసిపోయాను, డిస్టర్బ్ చేయకు అంటాడు మహా వర్షం పడుతుండగా డ్రైవ్ చేయడం కొంచెం కష్టంగా అవడంతో. ఓకే ఓకే అని అంటూ వెనక నుండి వర్షంలో తడవడం కొత్తగా అనిపించి బాగా ఎంజాయ్ చేస్తుంది ఇషిత. అలా అరగంటలో వెళ్లాల్సిన వాళ్ళు గంటకి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరూ ముద్దగా తడిచిపోయి ఉన్నారు. ఇషిత సిల్క్ వైట్ షర్ట్ విత్ క్రీమ్ కలర్ షార్ట్ వేసుకుని ఉండడంతో తడిసినందువల్ల ఇషిత అందాలు చక్కగా కనిపిస్తున్నాయి మహాకి. ఇషితని అలా చూస్తుంటే తనకి ఏదో కావాలనిపిస్తుంది. అదేంటో తనకి తెలిసిన ఇషిత వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు మహా. తను అనుకున్నది ఎలాగో జరగదని తెలుసు కాబట్టి కళ్ళతో అయినా చూసి ఆనందించాలని. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మహా, నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని నవ్వుతూ తన ఒంటి మీద నీళ్ళని దులుపుకుంటూ మహా వైపే చూస్తుంది ఇషిత. ఇషిత తనని చూసిందని అర్థమై బలవంతంగా చూపు తిప్పుకుంటూ రామ్లమ్మ కాఫీ అని అరుస్తూ తన షర్ట్ బటన్స్ తీసి సారీ అనంటూ ముందు నేను ఫ్రెష్ అయి వస్తాను, ఆ తర్వాత నువ్వెళ్ళు అని కంగారు పడిపోతూ అంటూ తన షర్ట్ ఇషితకి కప్పి రేపటి నుంచి రూమ్ షిఫ్ట్ అవుతాను, ఇవాళకి అడ్జస్ట్ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి కష్టంగా పైకెళ్తాడు మహా. ఇప్పుడు తను ఏ స్టెప్ తీసుకున్నా ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి మహా చేసిన పనికి నవ్వుకుంటూ షర్ట్ గట్టిగా చుట్టుకుని స్మెల్ చూసి మైమర్చిపోతూ రాములమ్మ మహా కోసం కాఫీ తీసుకుని వెళ్తూ ఉండడం చూసి, రాములమ్మ నేను తీసుకెళ్తానిటివ్వు అని పరుగున రాములమ్మ దగ్గరికి వస్తుంది ఇషిత. తనంతట తానుగా మహా కోసం కాఫీ తీసుకుని వెళ్తాననేసరికి కాదనలేక అలాగే అమ్మా అని నవ్వుతూ అంటూ ఇషితకి కాఫీ కప్ ఇస్తుంది రాములమ్మ. మహా వస్తున్నాను, నీ ఇషితగా నీ దగ్గరికి వస్తున్నాను అని చలికి వణుకుతూ మనసులో అనుకుంటూ తన నవ్వుకి కొంచెం సిగ్గు చేసి స్టెప్స్ ఎక్కుతుంది ఇషిత. ఎప్పుడు లేనిది ఇషిత మహా కోసం కాఫీ తీసుకుని వెళ్తూ ఉండేసరికి, దేవుడా నువ్వు ఉన్నావయ్యా, నా కోరికలన్నీ ఇట్టే తీర్చేస్తున్నావు, నేను అనుకున్నట్టుగా ఈ ఇంటికి వారసుడొస్తే 108 ప్రదక్షిణలు చేసి నీ మొక్కు చెల్లించుకుంటాను స్వామి అని సంతోషంగా మనసులో అనుకుంటూ వాళ్ళకి అవసరమైనవి వాళ్ళే తీసుకుంటారు అని పడుకోవడానికి అవుట్ హౌస్కి వెళ్ళిపోతుంది రాములమ్మ. మహా షవర్ చేసి టవల్ కట్టుకుని తల తుడుచుకోకుండా ఒళ్ళు తుడుచుకుంటూ డైరెక్ట్గా రూమ్లోకి వచ్చేస్తాడు. ఇషిత కాఫీ తీసుకుని సిగ్గుపడుతూ రూమ్లోకి వచ్చి తెల్లగా నిగనిగలాడుతున్న మహా బాడీ మీద చిన్న చిన్న నీటి బొట్లను చూసి ఇన్ని రోజులు చూడలేదు కానీ మహా హీరోలా ఉన్నాడే అని మనసులో అనుకుంటూ సైలెంట్గా మహా వైపే చూస్తూ ఉంటుంది ఇషిత. స్టైల్గా తల దిదిలించుకుంటూ సైడ్కి చూసిన మహా అపురూపంగా తననే చూస్తూ తన కోసం కాఫీ తెచ్చిన ఇషితను చూసి ఇషిత చూపులో తేడా గమనించి కూడా ఏమీ తెలియనట్టుగా, ఇష్కి ఎక్కువ చలిగా ఉంది, ఫ్రెష్ అవుతావా? ఓకే 1 మినిట్ వెయిట్ చేయి, నైట్ ట్రాక్ తీసుకుని పక్క రూమ్కి వెళ్తాను అని ఇషితని మాట్లాడివ్వకుండా అనుమానంగా అంటూ తన బట్టలు తీసుకుని వచ్చి రాని నవ్వుతూ ఇషిత వైపే చూస్తూ ఇషితని క్రాస్ చేస్తాడు మహా. ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంటే తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని త్వరగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి, హే ఆగు అని కంగారుగా అంటుంది ఇషిత. తన కోసం ప్రేమగా కాఫీ తెస్తే అలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. ఇషిత ఇషిత వాయిస్లోని క్యూట్నెస్ మహా మనసుగా తాకి ఆగుతాడు. హే ఏంటి, మొగుడా అని ముద్దుగా పిలవచ్చు కదా, హే ఏంటి అని మనసులో అనుకుంటూ. ఏంటి ఇష్కి, ఏమైనా కావాలా అని అంటాడు మహా వెనక్కి తిరిగే కష్టం అని వెనక్కి తిరగకుండా. అవును నీకోసం కాఫీ తెచ్చాను, అది తాగి పెట్టాలి అని అంటుంది నిషిత తన్ని గట్టిగా చుట్టుకున్న మహా షర్ట్ కళ్ళు మూసుకొని స్మెల్ చేస్తూ. ఓ
కానీ కాఫీ రాములమ్మను కదా తీసుకురమ్మన్నాను అని కావాలని అంటాడు మహా వెనక్కి తిరగకుండాని. ఇంతలా చెప్తున్నా అర్థం చేసుకుని మహాని ట్యూబ్లైట్ ఇలాంటి వాడు నాకు మొగుడో ఏంటో అని కోపంలో మనసులో తిట్టుకుంటూ హలో మిస్టర్ బుద్ధావతారం ఒకసారి ఇటువైపు తిరుగుతారా అని నవ్వుతూ అంటుంది నిషిత మహా వైపు చూస్తూ. మహా నవ్వుతూ తిరిగాను అని అనబోయి ఇషిత తనకి దగ్గరగా రావడంతో మాటలు రాక స్టాచ్యూలా నిల్చుంటాడు. తనలో రగులుతున్న సెగలకి ఒంటి మీదున్న నీరు సైతం ఆవిరైపోతూ ఉంటుంది. తన మీదున్న మహా షర్టును తీసి మహాకళలోకి చూస్తూ పక్కకి విసిరేసి నా చేత్తో తాగిస్తాను తాగు అని హస్కీగా అంటూ కప్ చేతిలోకి తీసుకుని మహాకు అందిస్తుంది ఇషిత. తన ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని నీ నీకు ఏమైంది అని ఏదో అనబోయి ఇషిత అంత దగ్గరగా ఉండేసరికి గొంతులో తడారిపోతూ ఉండడంతో మాటలు బయటికి రావడం లేదు మహాకి. నేను కొత్తగా బిహేవ్ చేయడం లేదు, ఇవాల్టితో మన మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయడానికే ప్రయత్నిస్తున్నానని నవ్వుతూ అంటుంది ఇషిత మహావైపు ప్రేమగా చూస్తూ. కానీ మన అగ్రిమెంట్లో దూరంగా ఉండాలని ఉందిగా అని అయోమయంగా అంటాడు మహా మాటలు కూడా తీసుకుని. ఆ అగ్రిమెంట్ రాసింది నేనే కదా అని నవ్వుతూ అంటుంది ఇషిత మహావైపే చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ. కానీ ఇది కరెక్ట్ కాదు, నీకు నా మీద ప్రేమ లేదు, నీకోసం నీ వెంట నిలబడ్డానని రెస్పెక్ట్ తప్ప నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ప్లీజ్ దూరంగా ఉండు అని ఎటో చూస్తూ అంటాడు మహా ఒక అడుగు వెనక్కి వేసి. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ నీతో మ్యారీడ్ లైఫ్ని స్టార్ట్ చేయాలని ఉందిరా అని సిగ్గుపడుతూ అంటూ ఇషిత ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఆపి ఇంకో 3 నెలల్లో విడిపోయా మనం మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయడం ఏంటి, ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది, ఇలాంటి విషయాల్లో కామెడీ చేయకు అని కొంచెం సీరియస్గా చెప్పి తిరుగుతాడు మహా. ఇషిత ఇలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తూ ఒరేయ్ నువ్వు అసలు మగాడివేనా లేక ఇంపార్టెంట్ అని ఒక అమ్మాయి నువ్వు కావాలని నీ దగ్గరికి వస్తుంటే తప్పు వద్దు అంటున్నావు అని మహాని రెచ్చగొట్టడానికి కావాలని అంటుంది ఇషిత. తనని మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోతున్నాడని హట్టై అప్పటి వరకు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్న మహా ఇషిత అలా అనగానే తన ఫీలింగ్స్ అన్ని ఉప్పొంగిపోతూ ఉంటే ఆగలేక తన చేతిలోని బట్టలను వదిలి తిరిగి ఇషితకు దగ్గరగా వచ్చి తన ఆవేశాన్ని చేతిలోకి తెచ్చుకుని ఇషిత చుట్టూ చెయ్యి వేసి తన మీదకి అదుముకుంటూ ఇషిత పెదాలకు తన పెదాల్ని బలంగా ఆనిస్తాడు మహా. ఇదంతా వితిన్ సెకండ్స్లో జరిగిపోవడంతో తన చేతిలోని కాఫీ కప్ మరో చేతిలో ఉన్న సాసర్ అన్ఎక్స్పెక్టెడ్గా కిందపడి పగిలిపోతాయి. ముందు షాక్ అయినా ఆ పగిలిన చప్పుడికి వెంటనే తేరుకుని మహా పట్టుకి తన్మయత్వంలో కళ్ళు మూసుకుని మహా పెదవుల్ని చిన్నగా బయట చేస్తూ మహా జుట్టులోకి వేలు పోనిచ్చి మహాకి కోఆపరేట్ చేస్తుంది ఇషిత. ఇషిత అలా చేస్తుంటే మరింతగా రెచ్చిపోతూ తేనెటీగలు పూలల్లోని మకరందాన్ని జుర్రుకుంటున్నట్టుగా ఇషిత అదరాల్లోని మాధుర్యాన్ని దోచుకుంటూ ఇషితకి తీయని బాధని కలిగిస్తాడు మహా. సుమారు అరగంట సాగుతుంది ఆ ముద్దు. ఇంకో అరగంట అయినా అలా ఉండగలననే కాన్ఫిడెంట్ మహాకి ఉన్నా ఇషితకి ఊపిరి ఆడడం లేదని వదిలి ఇప్పుడు తెలిసిందా నేను మగాడ్నా లేక ఇంకొకట అని ఆవేశంగా అంటూ ఇషిత చుట్టూ వేసిన చేతిని వెనక్కి తీసుకుని ఆవేశంగా వెనుతిరుగుతాడు మహా. తన మనసు ఇషిత కోరుకునేదే కోరుకుంటున్నా తన బుద్ధి మాత్రం తప్పు వద్దు అని మనసుతో వారిస్తుంటే సందిగ్ధంలో ఉండి మహా తనని వదిలిన వెంటనే ఆయాసపడుతూ బలంగా ఊపిరి తీసుకుంటూ ఇదంతా తనకి కొత్తగా అనిపించి సిగ్గుతో తలదించుకుని అటువైపు తిరిగి ఉన్న మహా చేతిని పట్టుకుని ఇషిత వెళ్ళెత్తు ఉన్నట్టుగా. మగతనం అనేది ఆడదాని మీద చూపించే ఆవేశంలో ఉండదు, ఆడదాని పట్ల మనం నడుచుకుని నడకతో ఉంటుంది. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం అని అంటూ ఇషిత వైపు తిరిగి నీది అంటూ తన చూపుడు వేలుతో ఇషిత గుండెల మీద గుచ్చుతూ నీది కోరిక, నాది అభిమానం, సో ప్లీజ్ లీవ్, ఇంతకు మించి ఎక్కువ చెప్పించుకోకు బాగోదు అని ఇషిత వైపే చూస్తూ అనలేక తన ఫీలింగ్స్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ ఏటో చూస్తూ అంటాడు మహా. ఇషితని అలా అనడం బాధగా ఉన్నా తన బాధను మనసులోనే మోస్తూ ఇప్పటికీ తన గురించి ఆలోచిస్తున్న మహాను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇషితకి. ఆ కన్నీళ్లను తుడుచుకుని మహా చేతిని వలి మహా చెంప మీద లాగిపెట్టి కొడుతుంది ఇషిత. ఇప్పటి వరకు వేరేలా ఉన్న ఇషిత సడన్గా కొట్టేసరికి షాక్తో చెంప మీద చేయి పెట్టుకుని అయోమయంగా ఆమె వైపే చూస్తాడు. నాది కోరిక అని కళ్ళ నీళ్ళతో మహావైపే చూస్తూ నిలదీస్తూ 9 నెలలు 1 రోజు 2 రోజులు కాదు, 9 నెలల మన పరిచయంలో ఇదే నన్ను అర్థం చేసుకుంది అని కోపంగా ఇషిత మాట్లాడబోతుంటే ఐ డోంట్ మీన్ దట్ ఇష్క్ అని బాధగా మహా ఏదో చెప్పేలోపే స్టాప్ ఇట్ అని బాధగా చెయ్యి అడ్డుపెట్టి 6 months బెడ్ షేర్ చేసుకున్నాం. 6 months అంటే స్మాల్ నెంబర్ కాదు, అన్ని రోజులు ఒకే బెడ్ మీద ఇద్దరం పడుకున్నా కూడా నా కాలి గోరుని కూడా టచ్ చేయలేని గొప్ప సంస్కారం రానిది. ఎప్పటిదో ఎందుకు ఇందాకే చూశానుగా, కావాలని నువ్వు నన్ను
చూడకపోయినా నువ్వే సారీ చెప్పి షర్ట్ కప్పి వెళ్ళిపోయావు. ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అంటూ తన బాధని దిగమింగుకుంటూ మహాకి షర్ట్ లేకపోవడంతో కాలర్ పట్టుకునే అవకాశం లేదని పీక పట్టుకుని నా ఫస్ట్ కిస్ ఫ్యాంటసీని నాశనం చేశావు. ఇప్పటి వరకు నిన్ను కష్టపెట్టినందుకు నీ భారీగా ఈ 3 నెలలు నీకు సంతోషాన్ని పంచి ఆ జ్ఞాపకాలతో లైఫ్ టైం హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నాను. అందులో నీకు నా కోరిక కనిపిస్తుందా? ఛీ, నువ్వు ఇంకొక నిమిషం నా కళ్ళ ముందు కనిపించినా ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్ అని కోపం, బాధ, ఆవేశం కలగలిపిన భావాలతో అంటూ బలంగా మహాని వెనక్కి నెట్టి వెనుదిరిగి ఏడుస్తుంది ఇషిత. మహా తనని తప్పుగా అర్థం చేసుకున్నాడని. ఇషిత బలానికి ఒక్క అడుగు వెనక్కి వేసి ఇషిత మాటలకి నవ్వుకుంటూ, అంటే ఏంటి, నా మీద ప్రేమ లేకుండానే కాపురం చేస్తానంటున్నావు అంతేనా అంటాడు మహా ఓరగా ఇషిత వైపే చూస్తూ. కాదు, ఇప్పుడు కూడా తప్పుగా మాట్లాడుతున్నావు అని కోపంగా అంటూ కన్నీళ్లు తుడుచుకుని మహా దగ్గరకొచ్చి మహా ఛాతి మీద కొడుతూ ఉంటుంది ఇషిత. ఇషిత 2 చేతుల్ని పట్టుకుని నొప్పిగా ఉంది అని అంటాడు మహా కొంటిగా ఇషిత వైపే చూస్తూ. బాబుగారికి ఇప్పుడు నొప్పిగా ఉందా? నాకు ఇందాకటి నుంచి నొప్పిగానే ఉంది. అది నీకు తెలియకుండానే ఈ దెబ్బలు అని కోపంగా అంటూ మహా చేతుల్లోని తన చేతుల్ని విదిలిస్తుంది. ఎక్కడో నొప్పి అని కావాలని సాగదీస్తాడు మహా ఇషిత చేతుల్ని వదిలి. ఇక్కడ అని మూతి ముడుచుకొని అంటూ మహా చేతిని పట్టుకుని తన గుండెల మీద పెట్టుకుంటుంది సిగ్గుపడుతూ. ఇష్కి, నేనొకటి అడుగుతాను, కోప్పడుకున్న ఆన్సర్ చెప్తావా అని ఇషిత కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అంటాడు. అని నవ్వుతూ తల ఊపుతుంది మహా కళ్ళలోకి చూస్తూ. సపోజ్ నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉందని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి అని ధైర్యం చేసి అంటాడు మహా. ఇషిత ఏమంటుందోని లోపల కంగారు పడిపోతూ. సింపుల్ యార్, కత్తి తీసుకుని కస్సా అని 10 పోట్లు పొడిచి వెళ్ళి జైల్లో కూర్చుంటా అని సీరియస్గా అంటుంది ఇషిత ఓవర్గా మహా ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. ఇషిత అన్న మాటలకి భయం వేసి ఇషిత గుండెల మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని, అంత వైల్డ్ డెసిషన్ ఏంటి బంగారం అని కారంగా అంటాడు మహా. ఇషిత తన ఫీలింగ్స్ అర్థం చేసుకునే పనిలో ఉందని తన కంగారుని బలవంతంగా బయటికి కనిపించకుండా దాచేస్తూ, హహా, నువ్వు ఓవర్ చేయకు. నీకు ఫ్యామిలీ ఉంటే ఇంతకాలం వాళ్ళని చూడకుండా ఇలా నాతో ఉంటే ఒప్పుకుంటారా చెప్పు? ఒప్పుకోవడం కూడా వదిలే. నీకు నిజంగా ఫ్యామిలీ ఉండుంటే వాళ్ళని ఒక్కసారైనా చూడ్డానికి నువ్వు వెళ్ళేవాడివి కదా. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వెళ్ళావు? వస్తే ఆఫీస్కి వస్తావు, లేకపోతే ఇంట్లో ఉంటావు, లేకుంటే ఇద్దరం కలిసి బయటకు వెళ్తాం. సో నీకు ఫ్యామిలీ లేదని నాకు తెలుసు అని నవ్వుతూ అంటూ, ఇంత హ్యాపీ మూమెంట్లో ఆ టాపిక్ ఎందుకు అని అంటుంది ఇషిత అయోమయంగా. అంటే ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా అనిపించి అలా అన్నానంతే అని మొహమాటంగా కవర్ చేసుకుంటాడు మహా. మహా, చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగాను, ఒంటరిగానే పోరాడాను, ఒంటరిగానే ఇప్పటి వరకు ఎన్నో సాధించాను. ఇక మీదట కూడా ఒంటరిగానే బ్రతుకుతాను. బంధం అనే బంధనాల మధ్య ఉండడం నాకు ఇష్టం లేదు. రిస్ట్రిక్షన్స్ పెట్టే బంధువులు వద్దు, నన్నుగా చూడలేని బాంధవ్యాలు వద్దు అని బాధగా అంటూ బెడ్ మీద కూర్చుని బెడ్ని చేతితో నలిపేస్తుంది ఇషిత. తన మనసులో బంధాల మీద ఉన్న అభిప్రాయం చాలా దారుణంగా నాటుకుపోవడంతో, అనవసరంగా ఏమైనా మాట్లాడానా అని బాధగా అనుకుంటూ ఇషిత దగ్గరకొచ్చి ఆమె పక్కన కూర్చొని, డోంట్ క్రై ఇష్కి అని ప్రేమగా అంటాడు మహా ఇషితని దగ్గరకు తీసుకుంటూ. ఇప్పుడు నేను ఏడుస్తున్నానా అని దబాయిస్తుంది ఇషిత మహా వైపు సీరియస్గా చూస్తూ. ఆబ్వియస్లీ, నీకు ఇంకా డౌటా అని అంటాడు మహా అనుమానంగా ఇషిత వైపు చూస్తూ. మహా అలా అనగానే ఇంకా దాచుకోలేక తన గుండెల్లోని బాధ కన్నీటి రూపంలో బయటికొచ్చి తన మనసులో ఉన్న భారాన్ని తేలిక చేస్తుంది. నువ్వు పెదాలతో చెప్పే మాటలన్నీ నేను నమ్మను. నీ మనసు నుంచి వచ్చే నిజాలు మాత్రమే నమ్ముతాను. నీ మనసులోని భారం నీ కళ్ళల్లో నాకు తెలుస్తూనే ఉంది. చూసావా, నువ్వు ఎంత ఆపాలనుకున్నా నువ్వే ఓపెన్ అయ్యావు అని అంటాడు మహా నవ్వుతూ ఇషితని తన 2 చేతులతో బంధించి. మహా నవ్వును చూసి తన బాధని మరిచి కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, నువ్వు నిజంగా ఎంప్లాయీవేనా అని అంటుంది ఇషిత అయోమయంగా. సడన్గా ఆ డౌట్ ఎందుకు వచ్చిందో మా మేడం గారికి అని నవ్వుతూ ఇషిత తలకి తన తలని ఢీ కొడుతూ అంటాడు మహా. డౌట్ కాదు కానీ ఎందుకో అలా అనిపించింది. బికాస్ నా ఫీలింగ్స్ అన్నీ నీకు ఇట్టే తెలిసిపోతాయి అంతేనా? ఆఫీస్లో అందరికీ నేనంటే భయం, కోపం, వణుకు. బట్ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూ నా చేత కొట్టించుకోవాలని ట్రై చేస్తూ ఉంటావు. నా మీద కేర్ అండ్ కన్సర్న్ చూపిస్తావు. నువ్వు చూపించే ఆ ఎఫెక్షన్ ఏంటో అర్థం కాదు కానీ చాలా బాగుంటుంది. అండ్ నీలో ఎంప్లాయీకి ఉండాల్సిన క్వాలిటీస్ కంటే రాయల్గా ఉండే క్వాలిటీస్ బాగా సెట్ అవుతాయి. లైక్ సెక్యూరిటీని హడలిస్తావు కదా, అలా. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ కట్అవుట్ హాలీవుడ్ హీరోలా ఉంటావు. వినయాన్ని కూడా నీ వేలో భలే కొత్తగా చూపిస్తావు. అందుకే అప్పుడప్పుడు నువ్వు బాసే, నేను బాసా అర్థం కాదు అని బొంగుమూతి పెట్టుకుని మహా వైపే చూస్తూ అంటుంది ఇషిత.
వామ్మో! ఇంతకాలం ఆఫీస్ పనుల్లో చురుగ్గా ఉండి నా విషయంలో మొద్దుగా ఉందేంటి అనుకున్నా. లాజిక్‌లు బాగానే పట్టిందిగా. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకుంటే కొంప కొల్లేరే అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటూ, అవును ఇష్కి, ఇందాక కాపురం, సంతోషం, ఇష్టం అని ఏదో చెప్తున్నావు అని అంటాడు మహా. ఇషిత చుట్టూ ఉన్న చేతిని కాస్త కిందికి దించి, ఇషిత నడుముని చిన్నగా ప్రెస్ చేస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.